యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కొనియాడుట మంచిది. మనమందరము వాక్యం వినడానికి ముందు తల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య, మమ్మల్ని రక్షించడానికి మమ్మల్ని వెతుకుతూ ఈ లోకానికి వచ్చిన మా రక్షక, నిన్ను మేము స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాము. నీ ప్రేమను, నీ మంచితనాన్ని మా పట్ల నువ్వు కనబరుస్తూ, అంత్య దినములైనప్పటికీ నీ వాక్యమును నువ్వు మాకు సమృద్ధిగా దయచేస్తున్నందుకు నీకు స్తుతులు. ఇప్పుడు దాకా దైవజనులు అనేక రీతులుగా వారి ద్వారా నీవు వినిపింపజేసిన సత్యములను బట్టి, హెచ్చరికలను బట్టి, ప్రోత్సాహాలను బట్టి నీకు వందనాలు. దేవా, ఇదిగో నేను యోగ్యత కలిగిన వాడినని నేను భావించట్లేదు. ఇక్కడున్న అనేక మంది నీ బిడ్డల కంటే ప్రావీణ్యాన్ని నేను అనుకోవట్లేదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా ఏర్పరచుకుని నిలవబెట్టిన నన్ను, కడమవాడనైన నన్ను నీ రక్తంతో నన్ను కడగమని నీ సన్నిధిలో నేను ప్రాధేయపడుతున్నాను ప్రభా. ఏ యోగ్యత, అర్హత లేదు, ఇది కేవలం నీ కృపే అని నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఇదిగో నీ ప్రజలు, నీ బిడ్డలు ఇక్కడ నిలవబడి ప్రకటించబోయే ప్రతి మాట, చెప్పిన ప్రతి సత్యమును కూర్చున్న నీ బిడ్డల హృదయంలో నువ్వు సుస్థాపితం చేయమని అడుగుతున్నాను. ఈ రాత్రి కాలమందు నీ సజీవమైన వాక్యముతో నువ్వు మాతో మాట్లాడండి. నీవే మమ్మల్ని జీవింపజేసి మా ప్రాణములను, మాలో ఉన్న నిస్సత్తువుతనాన్ని తీసివేసి క్రీస్తు కొరకు దేదీప్యమానమైన దీపములుగా వెలిగే కృపను నువ్వు దయచేయండి. మాలో ఉన్న మూడైన ప్రతి స్థితిని నీవు చిగురింపజేయమని అడుగుతున్నాం ప్రభా. మేము నీ కొరకు ఫలించే కృపను మీరు దయచేయండి. ఈ రక్షణ వెలుగు సహవాసం మీద నీ వెలుగును నూతనముగా ఉదయింపజేసి, నాయనా, వారు 30, 60, 100 నీ కొరకు ఫలించే కృపను మీరు దయచేయండి. ఈ ప్రాంతంలో కూర్చున్న ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ కార్యమును జరిగించండి. దూరం నుంచి వింటున్న వారితో నువ్వు మాట్లాడమని అడుగుతున్నాను. నీ ఆత్మను మీరు మాకు సంచికరువుగా దయచేసి, ఆత్మదేవ, మాకు నువ్వు నీ ఉపదేశమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు అద్వితీయ నామమున మా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలము మనందరికీ పరిచయం ఉన్న భాగం నుంచి నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సో ఈ ఈరోజు నేను మాట్లాడబోయే అంశము, నిన్నటి దినమున విధేయత గురించి మాట్లాడాను. విధేయత గురించి మాట్లాడినప్పుడు దాసి యొక్క నమ్మకత్వాన్ని మనం ఆలోచన చేసాం. నయమాను యొక్క విధేయతను చూసాం. అలాగే గెహజీ యొక్క అవిధేయతను కూడా మనము ఆలోచన చేసాం. నేటి దినమందు విశ్వాసం గురించి మనము నేర్చుకుందాం. రేపటి దినమందు దేవుని చిత్తమైతే విజయం గురించి. సో మీరు ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది విధేయత, రెండవది విశ్వాసము. చెప్పండి అందరూ బిగ్గరగా. మొదటిది విధేయత, రెండవది విశ్వాసము, మూడవది విజయము. మనందరికీ పరిచయం ఉన్న భాగమే. నేనేమి ఇక్కడ కూర్చున్న దైవజనులాగా అంత అనుభవజ్ఞ కాను, కానీ కడమవాడైన నాకు కృప చూపించాడు అని చెప్పబడిన రీతిగా నేను కూడా కృప కోసం వేడుకుంటూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. ఈ భాగం మీ అందరికీ బాగా పరిచయం. సారేపతు ఊరిలో ఒక విధవరాలు ఉండింది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వినపడిన మొదటి పాట నిన్నటి భాగం. అదేంటి అనంటే, ఈ ఇస్రాయేల్ చిన్నదని సండే స్కూల్ పాట ఒకటి ఉంది. ఓకేనా, నేను నమ్మది మాట్లాడతాను. కొంచెం తగ్గించు. ఈ ఇస్రాయేల్ చిన్నది,
నాన్న నయమాను భార్యకు దాసిగా ఉన్నది. వారేవ సిరియాకు శుభవార్తను తెచ్చింది, యెహోవా రాఫాను పరిచయం చేసింది. దాని తర్వాత రోజు సండే మళ్ళీ VBSలో ఇంకో పాట పాడారు. అదేంటి అనంటే ఈరోజు నేను చెప్పబోయే వాక్య భాగం. తొట్టెలో కొంచెం పిండి ఉంది, బుడ్డెలో కొంచెం నూనె ఉంది, రొట్టెలు 2 చేసుకుని తిందామంటూ తలుచుకుని సారేపతు ఊరిలో విధవరాలు ఉండెను. కరువు కాలం వచ్చెను, బ్రతుకే కష్టమాయను. కట్టెలు ఏరుచుండెను, చిత్రము అక్కడ జరగను, బలి చిత్రము అక్కడ జరగను. ఈ 2 పాటలు నేను ఈ వాక్యాన్ని మరలా చదవడానికి నాకు ప్రేరేపణనిచ్చాయి. అందులో భాగంగానే నేను మీతో ఈ మాటల్ని పంచుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అనంటే విశ్వాసమును గూర్చిన మాటలు. ఈ 17వ అధ్యాయంలో విశ్వాసము చేసే 5 కార్యాలు మేము ముందు ఉంచుతాను. దాన్ని మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. దేవుడు తన కార్యాన్ని మన హృదయాల్లో జరిగించునుగాక. 7వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు బైబిల్స్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు మీ చెయ్యి ఎత్తినట్లయితే వాళ్ళు బైబిల్స్ ఇస్తారని చెప్పారు. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే వాళ్ళకి బైబిల్ అందించండి. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు అనంటే తిష్బీయుడైన ఏలియా అని మొదటి వచనంలో ఉన్నది. అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. దేవుడు చేసే గొప్ప కార్యాలు చాలాసార్లు పూర్తిగా ఖాళీ అయిన చోటే ప్రారంభమవుతాయి. పూర్తిగా ఖాళీ అయిపోయిన పరిస్థితిలో పని చేయగలిగిన వాడు, సమృద్ధిని దయచేయగలిగిన వాడు, లేని వాటిని ఉన్నట్లుగా పలకగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అది సజీవుడైన రక్షకుడైన యేసుక్రీస్తు మట్టుకే. ఆయన కార్యములు అనూహ్యముగా, ఆలోచనకు అతీతముగా, గంభీరముగా, ప్రతి మనస్సును ఆయన వైపుకు తిప్పుకునేదిగా, ఆయనకు మాత్రమే మహిమ వచ్చేదిగా ఆయన చేయడంలో ఆయనే సాటి. సారేపతు విధవరాలకి ఇక్కడ చూసినప్పుడు ఆమెకు ఏం పెద్ద గుర్తింపు లేదు, రికగ్నిషన్ లేదు. ఆధార్ కార్డు ఉందేమో కానీ ఓటర్ కార్డు ఇప్పుడేంటి ఎంఐఏనా ఎస్ఐఏనా రిజిస్ట్రేషన్ జరుగుతుందిగా, ఓటులు నమోదు అవుతుంది. అందరూ చేయించుకోవాలి. క్రైస్తవులు ఓటులు వినియోగించుకోవాలి, అమ్ముకోకూడదు. స్తోత్రం. ఆమె ఆ ఊరుకు చెందింది కానీ ఆమెకు పెద్ద
గుర్తింపు లేదు. విధవరాల్ని గుర్తించే సమాజం ఏమీ కాదు, విధవరాల్ని చాటు చేసే సమాజం అప్పటి కాలంలో ఉన్న పరిస్థితులు. ఇక్కడ చదువుతున్న మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే, ఆమెకు పెద్ద ఆస్తి కూడా లేదు, గుర్తింపు గౌరవం కనబడట్లేదు, ఆస్తి అంతగా వినపడట్లేదు. కరువు వచ్చిన పరిస్థితిలో ఆమె యొద్ద పరిష్కారం కూడా లేదు. 3 లేవని చెప్పాను. ఒకటి గుర్తింపు లేదన్నాను, ఆస్తి సంపద లేదన్నాను, ఉన్న ఇబ్బందికి పరిష్కారం లేదు. ఆమె చేతుల్లో ఉన్నదంతా గుప్పెడు పిండి, కొంచెము నూనె, అంతే. అయినా దేవుడు ఆమెనే ఎన్నుకున్నాడు. దేవుని ఎన్నికలు భలే వింతగా ఉంటాయి కదా. చాలామంది ప్రవీణుల్ని ఎన్నుకోడు. పౌలు దాన్ని అద్భుతమైన రీతిగా ఆవిష్కరిస్తూ ఆయన కృపను పొగడడానికి ముందు, ఆయన కార్యాలని వివరించడానికి ముందు కొరింథీ సంఘంలో ఉన్న భిన్న అభిప్రాయాన్ని దాన్ని చెల్లాచెదురు చేస్తున్నాడు, పటాపంచలు చేస్తున్నాడు. ప్రామినెంట్ పీపుల్ ఆర్ దోస్ హు ఆర్ కాల్డ్ అనే అభిప్రాయంలో కొరింథీ సంఘం ఉండింది. అంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, సంపద కలిగిన వారు, అనుభవం కలిగిన వారు, విద్యార్హత కలిగిన వారు, వేళ్ళు మట్టికే దేవుని సేవ చేయడానికి అర్హులు అనే భావన. అలాంటప్పుడు పౌలు వారిని విభేదిస్తూ వారి అభిప్రాయాన్ని విచ్ఛిన్నం చేస్తూ అన్నాడు, లోకంలో ఎవరిని ఎంచుకున్నాడంటే దేవుడు వెర్రి వారిని. చెప్పండి, ఎవరిని ఎంచుకున్నాడు? మీ పక్కన వాళ్ళ వైపు చూడండి, వాళ్ళు అలా కనబడుతున్నారా? లేదు కదా, జ్ఞానం కలిగిన వారుగా కనబడుతున్నారు. ఒకవేళ అలా కనబడారని మీరు లోపల అనుకున్నా బయటికి చెప్పకపోయిన స్తోత్రం, దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు. దేవుడు ఎవరినన్నా ఎంచుకుంటాడు. ఒక చక్కటి మాట చెప్తాను, దేవుడు ఎన్నికలోకి రాని గొప్పవారు ఉన్నారు, కానీ దేవుడు ఎన్నిక చేయని దీనుడు లేడు. స్తోత్రం. దేవుని దృష్టిలోకి రాని గొప్పవారు, చదువుకున్నవారు, బలవంతులు, జ్ఞానులు, లోకమును శాసించిన అధిభౌతిక జ్ఞానం కలిగిన వారు ఉన్నారు. అన్న ఒక అమ్మాయితో మాట్లాడుతా, ఏం చదువుతున్నామంటే, అన్న నేను మెటాఫిజిక్స్ చదువుతున్నాను అన్న. మెటాఫిజిక్స్ అంటే అధిభౌతిక శాస్త్రం, అంటే భౌతికతకు అతీతముగా ఉన్న శాస్త్రాన్ని చదువుతుందంట. ఆమె అందులో మాస్టర్స్ చేస్తుందంట. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా, జ్ఞానం కలిగిన వారు ఎంతమంది ఉన్నా, దేవుని యొద్దకు రాలేని దీనుడంటూ ఎవరూ లేరు. ఆయన అందరినీ దగ్గరికి రానిచ్చేవాడు, అందరి పరిస్థితిలో జోక్యం చేసుకోగలిగిన సమర్థవంతుడైన దేవుడు. స్తోత్రం. ఈ రాత్రి కాలమందు ఇక్కడున్న నీ పరిస్థితిలో, నా పరిస్థితిలో, మనందరి పరిస్థితిలో జోక్యం చేసుకోగలిగిన రక్షకుణ్ణి ఆరాధించడానికి మనం ఎక్కడికి వచ్చి ఉన్నాము. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటి అనంటే, ఆయన యందు ఎటువంటి విశ్వాసంతో వచ్చామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఆమెనే ఎన్నుకున్నాడు. అందరు చెప్పండి, దేవుడు నన్నే ఎన్నుకున్నాడు అని చెప్పండి. ఇందాక దైవజనంలో చక్క మాట, నన్ను పిలవకుండా వచ్చాను నేను, పిలువబడిన వారు అనేకులు కానీ నేను ఏర్పరచబడిన వారు. స్తోత్రమే. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, నిన్ను, నన్ను, మనందరినీ ఎన్నుకున్నాడు. అందుకే నువ్వు నేను ఇక్కడ ఉన్నాం. ఎవరో తోస్తే వచ్చి పడ్డ వాళ్ళం కాదు మనం, ఏ పని పాట లేక వచ్చి కూర్చున్న వాళ్ళం కాదు. దేవుని ఏర్పాటులో, తన అనాది సంకల్పంలో, జగత్తుత్పత్తి వేయబడకముందే వధించబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తములో కడగబడడానికి ఆయన కృపచేత పిలవబడిన వారము, ఆయన ప్రేమ చేత ప్రతిష్ఠించబడిన వారము. నువ్వు, నేను. డోంట్ టేక్ యువర్ లైఫ్ లైట్లీ మై డియర్ ఫ్రెండ్. నీ జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు. నీ ఉన్న పరిస్థితిని బట్టి నా జీవితం వింతే అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, నిన్ను ఎన్నుకున్న దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో పనిచేస్తాడు. పగిలిపోతున్న పాత్రల ద్వారా, లేకపోతే అప్పటికే పగిలి ఉన్న పాత్రల ద్వారా పరలోకం చాలాసార్లు మన ఇంట్లలో ప్రవేశిస్తుందనే సత్యాన్ని ఈ పాఠం మనకు నేర్పిస్తుంది.
నా జీవిత యాత్రలో నేను పగిలిపోయి ఉన్నాను అని అనుకుంటే, పరలోకము నీ పరిస్థితిలోకి, యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పరిస్థితిలోకి ప్రవేశించడానికి ఆ పగిలిపోయిన బీటలనే వాడుకుంటాడు. స్తోత్రం. నీ జీవితాన్ని నీ ఉన్న స్థితిలోనే ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, హీ లవ్స్ యూ జస్ట్ యాజ్ యు ఆర్ అండ్ హీ లవ్స్ యూ సో మచ్ నాట్ టు లీవ్ యూ వేర్ యు ఆర్ అన్నాడు. అంటే ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే నీ ఉన్న స్థితిలోనే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అన్నాడు. దాని తర్వాత అంటున్నాడు, నిన్ను ఇంకెంత ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే నీ ఉన్న స్థితిలోనే నిన్ను విడిచిపెట్టడు. ఆయన యొద్దకు తీసుకొచ్చి ఆయన రొమ్మున ఆంచుకొని నిన్ను రక్షించే వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. పరలోకము కొద్ది పిండిలోను కొంచెము నూనెలోనూ కూడా కనబడగలదు అనే గొప్ప విశ్వాస పాఠాన్ని మనం ఈ సాయంకాలం మంది నేర్చుకుంటాం. అందులో మొదటి భాగంగా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, అందరూ చెప్పండి, విధేయత చూపే విశ్వాసం. అందరూ చెప్పండి, విధేయత ఏం చూపిస్తుంది? విశ్వాసం చూపిస్తుంది. ఈరోజు ఎంతమంది ఉదయాన్నే వర్షపు జల్లులు పడుతుంటే, దేవా ఈ వర్షాన్ని ఆపు అని ప్రార్థన చేశారు? చేయొద్దండి. స్తోత్రం. మీ విశ్వాసాన్ని దేవుడు గౌరవించాడని మీరు భావించి అయిపోయిన తర్వాత ఒక గంట మోకాళ్ళు వేసి, ప్రభా నాలంటోడు ప్రార్థన కూడా ఎన్నావు ప్రభా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు మన ప్రార్థనను వింటాడు. మన పరిస్థితుల్ని ఎరిగినవాడు, మన పరిస్థితిలో జోక్యం చేసుకునేవాడు. ఈ మాట చెప్తాను. మొదటిది, విధేయత చూపే పాఠంలో తొట్టె ఖాళీ అయినా రొట్టె కాలుతూనే ఉంది. స్తోత్రం. చెప్పండి అందరూ, తొట్టె ఖాళీ అవుతున్నా రొట్టె కాలుతున్నాం. ఆయన అంటున్నాడు, మనం 13వ వచనం చూస్తే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను. ఏమన్నాడు? చదువుతున్నారా అందరూ? బైబిల్ చదువుతున్నారా? ఏమన్నాడంట? భయపడొద్దు పాస్టర్ గారు, అమ్మా నువ్వేం టెన్షన్ పడొద్దమ్మా అని అంటే, అయ్యగారు పరిస్థితి అలాగ ఉందండి, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదండి, ఏదవుతుందో తెలియట్లేదండి. మీరు బాగానే చెప్తారండి, మీరు వెళ్ళట్లేదు కదండి పరిస్థితి ద్వారా. పాస్టర్ గారు, నా పరిస్థితిలో మీరు వెళ్తే మీకు అర్థమవుతుందండి. దేవుడు అందుకే 365 సార్లు రాపిచ్చాడంట మనందరికీ. ఏమని? భయపడకుండా. ఏ రోజుకు ఆ రోజు ఏం తెచ్చుకోవాలి? వెళ్ళి తెచ్చుకోవాలి దేవుడి నుంచి. ఏమి? భయపడొద్దు అనే మాట. నీవు పోయి చెప్పినట్లు చేయము. ఆమె దగ్గర ఉన్న పిండి నూనె తనకు తన కుమారునికి చివరి రొట్టె చేసుకుని తినేందుకు సరిపోతాయి. ఆమె చేతిలో ఉన్నది ఆఖరి భోజనం. ఏంటిది? ఆఖరి భోజనం. ఆమె చేతిలో ఉన్న ఆఖరి భోజనం అది దేవుని చేతిలో చేరినప్పుడు ఆగని పోషణగా మారుస్తాడు. నీ ఆఖరి భోజనాన్ని ఎలా మారుస్తాడు ఆయన? ఆగని పోషణగా మార్చే దేవుడు. మన బాణ్య లేకపోతే తొట్టెలో అడుగుకు చేరిపోతున్నప్పుడు అడుగు కనిపించే వరకు దేవుడు చాలాసార్లు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు అడుగులోకి వెళ్ళే వరకు దేవుడు ఎదురు చూస్తాడు. అరే ఈ పరిస్థితిలో పూర్తిగా నా మీద ఆనుకుంటాడు. సేవకులను అడిగితే బాగా చెప్తారు. అందరూ 2 రాజులు 3:16 అందరూ సాక్షులమే. ఏమని? గాలియే లేదు, వర్షమే లేదు, కానీ గోతులన్నీ నీళ్లతో నింపబడ్డాయి. దేవుడు నీ పరిస్థితిలో ఈరోజు ఆయన నీ తొట్టే అడుగు అయ్యో చివరికి వచ్చేసిందండి. ఈ మధ్య రీల్స్లో పెడుతున్నారు, నలుగురు ఫ్రెండ్స్ అందరూ కూర్చుని వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకుని, అందరూ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటుంది, ఎవరికి 24 రూపాయలు 12 రూపాయలు ఉంటుంది. ఆయన చూసి విచిత్రమైన మ్యూజిక్ పెడుతున్నారు దాని వెనక. ఎందుకు? బాణలో పిండి లేని వాడిని చూసి సమాజం అప్పుడు నవ్వింది, ఇప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పటికీ నవ్వుతూనే ఉంటుంది. కానీ దేవుడు అలాంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? అలాంటి పరిస్థితిలో నేను చేశాను, నువ్వు చేశావు అనే చెప్పుకునే సాహసం మనం చేయలేం. దేవుడే చేశాడు అండి అని ఆయన చెప్పగలుగుతాం. మన జీవితంలో
అట్టడుగు స్థితికి నీవు చేరిపోయినప్పుడు, నీ జీవితంలో నీ పరిస్థితి కొనవపరకు వచ్చేసినట్లుందేమో, నీ ఉద్వేగాలు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఉద్వేగపూరితంగా, కుటుంబ పరంగా నీవు చివరి స్థితికి వచ్చేసి అంతా అయిపోయింది అని అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఆఖరి రొట్టెను కాల్చు. నీ చివర ఇంక నిలిచిపోయే దానిని ఆయన నిలిచి ఉండేదానిగా మార్చే దేవుడు. సమృద్ధి మనకున్న వాటి నుంచి వచ్చేది కాదండి. సమృద్ధి ఏమన్నా సమృద్ధి అంటే అబండెన్స్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్. మనకున్న వాటి నుంచి వచ్చేది సమృద్ధి కాదు. మనకు నిల్వ తెచ్చుకున్న సామానును బట్టో, నెల సరుకులను బట్టో కలిగేది సమృద్ధి కాదు. దేవుడు నేర్పిస్తున్న సత్యం ఏంటి అనంటే, సమృద్ధి అనేది దేవుని వాక్యం నుంచి వస్తుంది, దేవుని వాగ్దానం నుంచి వస్తుంది. ఏలియా అంటున్నాడు, ఏమన్నాడు? నీవు పోయి చెప్పినట్లు చేయము. అందరూ చెప్పండి, నీవు పోయి చెప్పినట్లు చేయ. మోషే గురించి చెప్ప, రేపు మోషే గురించి దేవుని చెప్. బ్యాటరీ అయిపోయింది. యెహోవా చెప్పినదంతయు చేశాను అన్న మాట 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు దాదాపు 16 సార్లు రాయబడింది నిర్గమంలో. చెప్పినదంతయు చేశాను. దేవుడు ఈ రాత్రి మనకు నేర్పిస్తున్న విశ్వాస పాఠం ఏంటి అనంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎక్కడ కనబడుతుంది ఆ మాట? మరీ అంటది శిష్యులు వచ్చేసి. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారు, చెప్పించేయరా అని ఎప్పుడు అంటారు? మొదటిసారి చేయనప్పుడు, రెండోసారి ప్రశ్న అడిగినప్పుడు, మూడోసారి అంటారు. ఏమన్నా తెలుసా? చెప్పించేయి అంటారు. మొదటిసారి చెప్పించేయనరు, ఇలా చెయ్యి, బాణం లంచులు పట్టుకు నింపు. మన ఆశీర్వాదము, మన విశ్వాసము మన జీవితంలో ఉన్నదో లేదో మనకు తెలియాలి అనంటే మన విధేయత దాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆయన మాటకు ఎంత విధేయత చూపిస్తున్నాము అన్న ప్రశ్న మన విశ్వాస పరిమాణాన్ని వ్యాపింపజేస్తుంది, కొలుస్తుంది, తెలిసేటట్లు చేస్తుంది. నీ విధేయత ఎలా ఉన్నది? ఆయన చెప్పినది చేయుడి, నీవు పోయి చెప్పినట్లు చేయము. నీ చివర నిలిచిపోయే దానిని దేవుడు నిలిచి ఉండేటట్లు చేసే దేవుడు. ఎప్పుడు అనంటే ఆయన చెప్పింది చేసినప్పుడు. డూ వాట్ హీ సేస్, డూ యాజ్ హీ సేస్. అందుకే గొప్ప దైవజనుడు ఒక ఆయన అన్నాడు, గాడ్స్ వర్క్ డన్ ఇన్ గాడ్స్ వేస్ విల్ నాట్ ల్యాక్ సప్లై, విల్ నెవర్ ల్యాక్ సప్లై అన్నాడు. దేవుని పనులు దేవుని మార్గాల్లో చేస్తే కొరత అనేదే ఉండదు అన్నాడు. దేవుణ్ణి ఎంత నమ్మాడో, దేవుని మాటకు ఎంత విధేయత చూపించాడో మనకు ఆ మాటను బట్టి అర్థమవుతుంది. నీ విధేయత నీ విశ్వాసాన్ని సూచించే వాట్ షుడ్ ఐ కాల్, ఇట్ ఈజ్ సంథింగ్ దట్ డినోట్స్ ఆర్ ఇట్ పాయింట్స్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ఎలాగుందో సూచిస్తుంది. అది ఏంటి? విధేయత. నీ కుటుంబంలో నీవెంత తీవ్రంగా దేవునికి విధేయత చూపించాలని తీర్మానించుకుంటున్నావో దేవుడు కొలుస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు 13వ వచనంలో 2వ భాగంలో, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము. చిన్న అప్పం చేయండి, మొదట చేయండి. ఇంట్లో దోశలన్నీ వేసేసిన తర్వాత మిగిలిన ఇంత పిండి, ఇంత పిండితో, చివరిలో మిగిలిన పిండితో తల్లి సరిపడిన దోశ, సగం దోశ వేస్తుంది. కానీ ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడంటే, నువ్వు అంతా అయిపోయిన తర్వాత తీసుకురావద్దమ్మా, ఎంత అప్పం తీసుకురామంటున్నాడు? చిన్నది. చిన్నది అనేది ఆకలి తీర్చేదా?
చిన్నది అనేది ఆకలి తీర్చేది కాదు. మొదట చిన్న రొట్టె ఆహారము గూర్చిన మాట కాదు, మొదట చిన్న రొట్టె ప్రాధాన్యత గూర్చిన మాట. నీ ప్రాధాన్యత ఎలా ఉన్నది? మొదటి ఏలియా మాట మనం చూస్తే ఏంటండి, విధవరాల దగ్గరికి వెళ్ళి ఏం పాస్టర్ అండి, అందుకే చాలా మంది దశంభాగాల గురించి అలాగే అనుకుంటారు. ఈయనేం పాస్టర్ అండి, మాట్లాడితే డబ్బులు అంటాడు ఏంటండి? ఎవరు? పొట్టకూటి కోసం సంచిలేసుకున్నవాడు దైవజనుడు కాదండి. ఆహారం కోసం సేవలోకి వచ్చారా దేవుని బిడ్డలు? లేదు. అంత చవకబారు క్రైస్తవ్యంలోకి మనము వెళ్ళకూడదు. అలాంటి పరిస్థితి మనకు కనబడకూడదు. ఎంత ఎంత ఏమనాలి దాన్ని? సంకుచిత మనసు అనాలి కదా, క్రూకెడ్ ఆర్ నారో మైండ్. అది ఇక్కడ కనబడుతున్నది. మొదటి ఏలియా మాట అలా కొంచెం స్వార్థంగా అనిపిస్తుంది కానీ అది నిజానికి ఆమె జీవిత కథలోకి దేవుడు ప్రవేశించడానికి ఇస్తున్న చక్కటి ఆహ్వానం. నీ ప్రాధాన్యత దేవుణ్ణి నీ జీవితంలోకి, అన్ని పరిస్థితుల్లోకి అది జొప్పించేదిగా ఉండే గొప్ప కార్యము. యేసు ప్రభువుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు ఆయన ఉద్దేశం అదే. పేతురు, అబవ్ ఆల్, అన్నిటికంటే పైగా నీవు నాకు ప్రాధాన్యతను ఇస్తున్నావా? మొదటిగా చూసిన మాట విధేయత నేర్పిన, అంతేనా? ఏం చెప్పాను? మొదటి మాట విధేయత. ఏంటి? ఆడెవడో అన్నట్టు తెలుగు పాఠం ఎవడకంటే తెలుగు మాస్టర్కి అన్నాడంట. విధేయత చూపే విశ్వాసం, లేకపోతే విధేయత నేర్పిన విశ్వాసం. చెప్పరా ఏంటది? విధేయత. విశ్వాసం ఏం నేర్పిస్తుంది? రెండోదిగా ప్రాధాన్యతను నేర్పే విశ్వాసము. అన్నిటికంటే అనండి అందరూ. అవునా? లేదు, కొన్నిటికంటేనండి ఫస్ట్. అన్నిటికంటే అలాగండి? అన్నిటికంటే అన్నీ వదిలేస్తాం కానండి. మరి కులం అంటే మరి ఇంక తప్పదండి. మా ఊర్లో, మా కాలనీలో నేను ఉండాలంటే ఎక్కడని కులం ఫాస్ట్. క్రైస్తవుడికి కులం లేదు. క్రైస్తవుడు కులాన్ని బట్టి వివేచించేవాడు కాదు. కులం పట్టుకుని తిరిగేవాడిలో ఆత్మకార్యం ఏం కనబడుతుంది? నీ ప్రాధాన్యత దేవుడే. యేసు ప్రభు ఏ కులస్తుడో చెప్పండి, మనం అందరం అదే బోర్డు పెట్టుకుందాం. స్తోత్రం. చాలామంది విశ్వాసులు ఎప్పుడు బయటపడుతుంది తెలుసా కులం? అప్పుడు దాకా అయ్యి బాబా మొత్తం దీపం పెట్టేస్తాడు, ధూపం వేసేస్తాడు పాస్టర్ గారికి. పెళ్ళి అయ్యేటప్పటికి అంటాడు, అన్న మరి కొంచెం మరి ఇలాగైతే బాగుంటుంది కదని. అంటే ఇలాగంటే మరి వాళ్ళ అలవాట్లు మన అలవాట్లు అలా నిన్ను మొత్తం పోనీడేమన్నా అందంగా ఉంటాడా, ఎందుకు లెత్తడం కానీ ఈ రాత్రి. జాతి వివక్ష, కుల వివక్ష క్రైస్తవ్యంలో చోటు లేదండి. క్రైస్తవునికి అది అంటదో. యేసు కోసం బ్రతికేవాడు నిక్కచ్చిగా బతుకుతాడు. యేసు కోసం జీవించేవాడు ప్రతిష్టతో జీవిస్తాడు. నా యేసు కోసం జీవించేవాడు లోక మర్యాదను అనుసరింపక ఆయన మార్గంలో సాగేవాడిగా ఉంటాడు. అది నీ తీర్మానమై ఉండాలి. యేసుని ప్రాధాన్యత కాకపోతే ఇలాంటి అనేకమైనవి మన మార్గంలో తప్పుదారిని పట్టించే ప్రమాదం ఉంది. దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టడం అనేది క్రమంలో భాగము. మన క్రమము దేవుడికి సంఘ క్రమం అంటారు, ఆరాధన క్రమం అంటారు. కానీ అన్నిటిలో దేవుని స్థానము, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారముగా ఉండాలి. చేతిలో ఉన్న ఆఖరి విత్తనాన్ని నేలలో వేయడం లాంటిది ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం. అంటే ఏం కనపడదు. విత్తనం వేసినప్పుడు దానికి ఎన్ని కంకిలు వస్తాయో, ఎన్ని కాయలు వస్తాయో లెక్క పెట్టగలమా?
విత్తనంలో ఎన్ని విత్తనాలు దాగి ఉన్నాయో ఆలోచించగలమా? కానీ విశ్వాసముతో ఆ విత్తనాన్ని వేస్తాం. పంట కనిపించకపోయినా విశ్వాసము ఇప్పుడు నాటుతూ ఉంటుంది. నా దేవుడు చెప్పినది నేను చేస్తాను. మొదట చిన్న రొట్టెను ఆయనకు నేను ఇస్తాను. దేవుడు నీ నుంచి ఈరోజు ఎంతో విలువైనది అడుగుతున్నాడా? కొంతమందికి అన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. నేను కొలవనే చెప్పాను, కానీ కొంతమంది గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుందని విన్నాం. అది ఉంటే భరోసా వచ్చేస్తుందంట, అది లేకపోతే కలవరం వచ్చేస్తుందంట. యేసు ప్రభు ఉన్నాడని ఎప్పటికీ ఈ జబ్బోడికి ఎప్పుడు భరోసా రాదు. అందుకే వాడు బతుకంతా దగ్గుతాను అంటే, దగ్గే వాళ్ళందరూ అలా అని కాదు, కానీ ఆడెప్పుడు అలాగ నీరసంగా ఉంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారు? నూతన బలము పొందుకుంటారు. నా జీవితంలో అన్నిటికంటే, అన్ని పరిస్థితుల కంటే నా యేసు నా ముందు ఉంటాడు. విశ్వసించు. కొంతమంది ఈ ప్రాధాన్యతల్లో మొదటిగా యేసుని పెట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు. మధ్యలో అన్ని తీయడం చాలా కష్టం, వదులుకోవడం కష్టంగా అనిపించిన వాటిని. మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవాడు, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డార్లింగ్ సిన్ అనేవాడు ఆయన. అంటే అతి ప్రియమైన పాపం ఒకటి ఉంటుంది, దాన్ని జయించాలి. అన్ని పాపాలు వదిలేస్తాం, కానీ అదొక్కటి మటుకు. పెళ్ళి అయిపోయినా చూపులు మారాయా అని అడిగితే అదే అంటున్నాడు. పెళ్ళి అయిపోయిన బస్సులోంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, అన్నా అన్న ఇక్కడ ఎవరన్నా సూర్యాపేటలో తెలిసిన వాళ్ళు ఉన్నారా అన్న. ఏమైందమ్మా ఏమైందని. ముసలోడన్నా నిద్రపోతుంటే చేయి పెట్టి నన్ను ఎలా ఎలా తడుగుతున్నాడన్న. కొంతమందికి పాప జీవితమే ప్రాధాన్యత. వారు బ్రతుకులో పాపము వెంట పరిగెడుతూనే ఉంటారు. ఏది వారి జీవితాన్ని మార్చదు. కానీ ఇక్కడ ఏమితో చెప్తున్నాడు, అయితే అందులో నాకొక చిన్న అప్పం తీసుకురామ్మా. మొదట నా యొద్దకు తీసుకురా. చిన్నది ఎవరు సార్, మీ ఆకలి తీరుతుందా? లేదమ్మా, నీకున్న వాటిలో నాకు ప్రథమ స్థానము, దేవునికి ప్రథమ స్థానం ఇస్తానని ఆయనకు చూపించు. అప్పుడు వాటన్నిటినీ ఆయన దీవిస్తాడు. విశ్వాసము విధేయత నేర్పిస్తుంది. రెండోది విశ్వాసము ఏం నేర్పిస్తుంది? ప్రాధాన్యత నేర్పిస్తుంది. చెప్పండి, ఏం నేర్పిస్తుంది? ప్రాధాన్యతని. మూడోది చూద్దాం 16వ వచనంలో. ఇప్పుడు నింపే దేవుడు మట్టుకే కాదు, ఆయన నింపే దేవుడు కాదు. ఈ 16వ వచనం చదివితే, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో పిండి ఏం కాలేదంట? తక్కువ కాలేదు. తక్కువ కాలేదా? ఎక్కువ కాలేదా? తక్కువ కాలేదనే మాట, దాన్ని ఎలా చూడాలి అని అంటే, అది తీసే కొద్దీ వస్తుంది అంతే తప్ప అది రోజుకి 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 పెరిగిపోయి ఆ గిన్నె నిండి పొర్లిపోయే అనుభవం కాదు అది. దేవుడు నా గిన్నె నిండి పొర్లిపోయే అనుభవం గుండా మనల్ని తీసుకువెళ్తాడు. తక్కువ కాని అనుభవం గుండా కూడా మనల్ని తీసుకువెళ్ళే దేవుడు మన దేవుడు. ఆమె రోజు తీయాలి. పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు, ఇది పొంగి పొరలేది కాదు, అలాగని ఎప్పుడు ఎండిపోయేది కాదు. స్తోత్రం. ఏ రోజు కావాలో ఆ రోజు వానికి ఇస్తుంది. కూర్చుకున్నవాడికి ఎక్కువగా కూర్చుకున్నవాడికి ఎక్కువ కాదు, తక్కువగా కూర్చుకున్నవానికి తగ్గిపోదు. నా దేవుడు ప్రతి దినమును పోషణను ఇచ్చే దేవుడు. ఏ దినం ఇస్తాడండి? అందరు చెప్పండి, ఏ రోజు ఇస్తాడు? అందుకే పరలోక ప్రార్థనలో మనకి ఏం నేర్పించాడు? మా నెల సరుకులు మాకు దయచేయని నేర్పించాడా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి ప్రభువా. అంటే దేవుని మీద ఎప్పుడెప్పుడు ఆధారపడాలి? ప్రతిరోజు ఆధారపడాలి. సావుకులను అడగండి, వీలైతే వెళ్ళిపోతున్నప్పుడు. ప్రతిరోజు పోషణ అక్కడ నుంచి వస్తుంది. అందుకే కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును?
యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన నిన్ను పోషించే దేవుడు. అది కొద్దిపాటి నూనెతో రాత్రంతా దీపం వెలిగించేవాళ్ళు ఇదివరకు. ఈ కొద్దిపాటి పిండితో రోజంతా నడుస్తుంది. దేవుడు ఆమెకు ఒక సంవత్సరం రేషన్ ఇవ్వలేదండి. దేవుడు ఆమెకి సరిపడా నిల్వలు ఇవ్వలేదు. కానీ ప్రతిరోజు సరిపోయే కృపనిస్తున్నాడు. ప్రతిరోజు సరిపోయే కృప. ఆమెకు గొడవం లేదు, గోదాము లేదు. కానీ ఆయన ఈ విధంగా అన్నాడు, షీ డజంట్ హ్యావ్ గోడౌన్ బట్ షీ హ్యాజ్ ఎ సోర్స్ అన్నాడు. గోదాము లేదు కానీ ఆమెకు ప్రతి దినము పోషణ వచ్చే మూలం ఒకటి ఉన్నది. ఆయన సజీవుడైన దేవుడు. ప్రతిరోజు దేవునిపై ఆధారపడే విశ్వాసం. అందుకే ఈ పాట చక్కటి పాట. ఆయన ఏమంటాడంటే, చింతించను కలత చెందను. చెప్పండి, చింతించను కలత చెందను, యేసు నాకు చాలును, యేసు నాకు చాలును, యేసు చాలును, నే జీవింప నాకు చాలును. చెప్దాం, యేసు చాలును, జీవింప నాకు చాలును, జీవించినను మరణించినను, అందరూ చెప్పాలి, మరణించినను యేసు నాకు, ఆమేన్, యేసు నాకు. అందరూ స్వరమెత్తి చెప్దాం, యేసు చాలును, యేసు చాలును, నాకు చాలును, యేసు చాలును, జీవింప నాకు చాలు. ఆయన రాస్తూ అంటున్నాడు ఈ మాటలు వినండి. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భువిలోన పూలను అలంకరించు రాజు నీవయ్యా. ఆకాశ పక్షులను గమనించు దేవుడు, నిన్ను గమనించేవాడు, నిన్ను ప్రతిదినము పోషించేవాడు. అందుకే మనం చెప్పాలి, చింతించను కలత చెందను. అందరూ చెప్దాం, చింతించను కలత. ఎందుకు? యేసు నాకు చాలు, యేసు నాకు. అందరూ స్వరమెత్తి, యేసు చాలును, యేసు చాలును, జీవింప నాకు చాలును, యేసు చాలును, జీవింప నాకు చాలును, జీవించినను మరణించినను, ఆమేన్, ఓ యేసు నాకు చాలును, యేసు నాకు చాలును. ప్రతిరోజు పోషణకై దేవుని మీద ఆధారపడే విశ్వాసమును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆయన పోషణ ఎన్నడూ నిలిచి ఉండేది. ఈ విధంగా చెప్పొచ్చు, ఇట్స్ నాట్ ఇన్ అక్యుములేషన్. మనం ఎంత దాచుకుంటున్నావు అనే దాని మీద కాదంట, బట్ ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూషన్ అన్నాడు. ఆయన పోషణ నిరంతరం నిలిచి ఉండేది. చేయి చాపక్కర్లేదండి. నేను సేవకుడిని, డబ్బులు లేవని నేను అడగక్కర్లేదు. నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడు. మా నాన్న నన్ను సేవకు పంపుతున్నప్పుడు ఒకే మాట చెప్పాడు. ఏమన్నాడంటే, పొట్టిచ్చినోడు పోషణ ఇస్తాడు రా పో అన్నాడు. పొట్టిచ్చినోడు పోషణ ఇస్తాడు. ఈ దేవుడు నీ అరణ్యంలో, నీ కన్నీటిలో, నీ కరువులో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను పోషిస్తాడు.
ఆధారపడే విశ్వాసం దేవుడు మనకి దయచేయాలి. ప్రతిరోజు క్షణక్షణము ఆయనపై ఆధారపడుతూ ఆయనను నమ్మడం నేర్చుకోవాలి. 3 మాటలు చూసాం. మొదటిది ఏం చూసాం? విధేయతను నేర్పించే విశ్వాసం. రెండోది ప్రాధాన్యతను నేర్పే విశ్వాసం. మూడోది ప్రతిదిన పోషణకై దేవునిపై ఆధారపడే విశ్వాసం. 4వది చూస్తాం 17వ వచనంలో. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధిగ్రస్తుడాయను. ఆమె ఇల్లు తెరిచింది, దేవుణ్ణి నమ్మింది, విధేయత చూపించింది, అయినా కుమారుణ్ణి కోల్పోయింది. ఇలాంటి మాటను కానీ సంఘంలో చాలామంది, అంటే ఇది బైబిల్లో కాబట్టి అనట్లేదు కానీ, లేకపోతే ఏమంటారు తెలుసా అంటారు, అయ్యయ్యో మిమ్మల్ని ఎవరన్నా ఎప్పుడన్నా యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమైంది నీకా అన్నారా? ఏం ఒరిగింది నీకు? చాలామంది యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెనక్కి ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటారో తెలుసా? బయటకు వెళ్ళరు కానీ లోపల అనుకుంటారు, ఏంటో యేసు ప్రభువుని నమ్ముకున్నాను అనుకున్నాను, కానీ నాకు ఏమీ ఒరగట్లేదు, పట్టుకున్నదల్లా బంగారం అవుతుందంటే ఇదేంట్రా బాబా, అలాంటిది ఏమీ జాడ కనపడట్లేదు. ఆ కాలంలో ఫలించే చెట్టు మరొక కాలంలో ఆకు రాలుస్తుంది. ఎందుకనంటే అది మరింతగా ఫలించడానికి. ఈమె స్థితి అలాగే ఉన్నది. నేను ఒక మాట చెప్తాను, ఇది మీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోయినా వినండి, నన్ను అర్థమయ్యేటట్టు చెప్పనందుకు క్షమించండి. కొత్తగా పుట్టిన విశ్వాసం పాత గాయాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. నీ గాయం ఉందా? పాత గాయాలు చాలాసార్లు పరీక్షించబడతాయి. ఎప్పుడు? కొత్తగా పుట్టిన విశ్వాసాన్ని బట్టి. దేవుణ్ణి నమ్మేసుకున్నానండి, నమ్మేసుకున్నాం, అసలు మొత్తం యేసుబాబుని రక్షణ పుచ్చేసుకున్నానండి అంటారు ఇటువైపు. అంటే ఏళ్ళు ఆయన ఇవ్వకపోతే తీసేసుకున్నారు అన్నట్టు ఉంటుంది అది నాకు వినడానికి. పుచ్చేసుకున్నానండి విశ్వాసం. అప్పుడు దేవుడు ప్రశ్న ఎత్తాడు, మరి మీ అత్తగారితో సమాధాన పడ్డావు, అలాంటి జాడలేం కనపట్లేదు ఏంటి? పాత గాయం, పాత అవిధేయత నీకు విశ్వాస పాఠాన్ని నేర్పిస్తుంది. అప్పుడు అంటుందేమా, ఏంటయ్యా మీరు ఎంత కష్టపడి నేను మీకోసం రొట్టె చిన్నది తెచ్చినా, అన్ని రోజులు తెచ్చినా, నీవు నా పాపాన్ని గుర్తు చేయడానికి వచ్చావా అంటుంది. దైవజనుడు అనడానికి ఇంటేనండి మీ పని ఇంకా అంటారు. మరి అప్పుడు మొదట్లో మొత్తం సర్దేసుకుని చచ్చిపోదామని రెడీ అయిపోయావు కదమ్మా, అప్పుడు సంగతి ఏంటంటే అదండి. అప్పుడు మరి ఇప్పుడు ఏమంటుంది? నా పాపాన్ని నాకు గుర్తు చేయుటకు వచ్చితివా. ఆమె మాటలో ఆమె బాధ మత్తికేక లేదు, ఆమె గతం కూడా ఉంది. మానని గతము, గాయము, ఇంకా మానని గతము మన జీవితాల్లో కలిగి ఉంటారు. కొంతమంది గిల్ట్ క్యారీ చేస్తూనే ఉంటారు. కానీ అక్కడ చూసేది ఏంటి అని అంటే, అక్కడ మనకి కనబడేది అద్భుతమైన కార్యము. దాని తర్వాత మనం చూస్తాం విశ్వాసం. దుఃఖం లేదనుకుంటారు విశ్వాసం ఉంటే చాలామంది. విశ్వాసం అంటే ఎన్నడూ ఏడకుండా ఉండడం కాదు. కొంతమంది ఊరికి ఏడతా ఉంటారు, అలా ఏడడం వాళ్ళ మినిస్ట్రీ. కాపలిప్పువారు ధన్యులు అని లేదండి వాక్యంలో. చిన్నదానికి ఏదో ఎవరో అన్న మాటకి సంబంధం లేకపోయినా ప్రాజెక్ట్ ఏర్పరచుకుని ఏడ్చే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నావు కదా ఏడుస్తావంటే, లేదు, విశ్వాసి ఏడుస్తాడు, విశ్వాసి దుఃఖములో దేవుని దగ్గరకు వస్తాడు. అంగలార్పుని నాట్యంగా మార్చాలంటే ముందు నీ కన్నీరుని దేవునికి సమర్పణగా మార్చాలి, నీ దుఃఖాన్ని ఆయనకి నైవేద్యముగా మార్చాలి. అప్పుడు ఆయన నీ అంగలార్పుని నాట్యంగా మారుస్తాడు. 4వది, ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందో తెలుసా? దుఃఖములో సైతము నిలిచి పోరాడే విశ్వాసం. దుఃఖం వచ్చింది, దుఃఖములో నిలిచి పోరాడే విశ్వాసం. డోంట్ గివ్ అప్ వెన్ సంథింగ్ హిట్స్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ విశ్వాస ప్రయాణంలో నీ మీద దాడి జరిగినప్పుడు ఇంక నేను చేయలేను అని అనుకోవద్దు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు,
కరువులో పోషించేవాడు, పాత్రను దినదినము నింపేవాడు, ప్రతిదినము నిన్ను 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 తన దక్షిణ హస్తముతో నడిపించే నాయకుడు, నావికుడు, యజమాని. ఆయన సజీవుడు. మన ప్రశ్నలకు దేవుడు ప్రతిసారి, ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమ తెప్పించావంటే దేవుడు మనల్ని షేమ్ చేయడు. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, గాడ్ వెన్ వి ఆస్క్ గాడ్ క్వశ్చన్స్ హీ విల్ నాట్ షేమ్ అస్, రాదర్ హీ షేప్స్ అస్ అన్నాడు. అంటే దేవుడు ఎందుకురా నా మీద నీకు విశ్వాసం లేదా అని నిన్ను అవమానపరచడంట, కానీ ఆ ప్రశ్నలో నుంచే నీ ఆత్మీయ జీవితాన్ని రూపుదిద్దుతాడు ఆయన. విశ్వాసం విధేయతను నేర్పింది, విశ్వాసం ప్రాధాన్యతను నేర్పింది, విశ్వాసం పోషణకై దేవునిపై ఆధారపడడాన్ని నేర్పింది. ఈ విశ్వాసం దుఃఖములోనూ నిలిచి పోరాడే గుణాన్ని ఇచ్చింది. పోరాడు, విసుకక పోరాడు, వెనుతిరుగక పోరాడు. వెనక్కి వెళ్ళిపోయడానికి పిలువబడిన వారం కాదండి. ఆఖరిగా మనం చూస్తాము, ప్రాణాలు పోయిన చోట దేవుడు మళ్ళీ ఊపిరి పోస్తున్న పరిస్థితి. అప్పుడు ఆ మాటలు మనం చూస్తాం. ఏలియా 3 సార్లు చనిపోయిన తర్వాత ఏం చేశాడంట? 21వ వచనం, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా 3 సార్లు విజ్ఞాపనతో ఒకసారి పడుంటాడు, పట్టుదలతో ఇంకోసారి పడుంటాడు, 3వసారి సమర్పణతో నీవు మట్టికే చేయాలి ప్రభు అని పడి ఉంటాడు. యెహోవాకు ప్రార్థన చేయగా, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. ఆయన కేవలం పోషణనిచ్చేవాడు కాడు, ఆయన కేవలం మన పరిస్థితిని చూసి జాలిపడేవాడు కాడు. దేవుడు ఆమెకు ఆహారము మట్టుకే కాక చనిపోయినది కూడా బ్రతికించగలడని ఆమె జీవితంలో నిరూపిస్తున్నాడు. ఆహారం పొందిన విశ్వాసము నుంచి కొడుకును తిరిగి పొందుకునే విశ్వాసము వైపు దేవుడు ఆమె విశ్వాసాన్ని ఎదిగింపజేశాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ పరిస్థితిలో ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు నీ జీవితంలో ఏం మృతమైపోయింది? ఆశ చచ్చిపోయిందా? ఇంకా లేదులే, ఆనందం లేదన్నా బ్రతుకులో లేదు. పిలుపు చచ్చిపోయిందా? దేవుని ఉద్దేశాల కోసం జీవించడం చచ్చిపోయిందా? నీ పిల్లల్ని చూసి ఇంక వీడు లేడన్నా, నా చేతి దాటిపోయాడు, వీడు రక్షణ పొందలేదు, వీడు దేవుని వైపు ఇంకా రాలేదు అని నీ ఆశ నీ బిడ్డల బట్టు చచ్చిపోయిందా? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసి నీవు పూర్తిగా విసిగి వేసారిపోయావా? దేవుడు అంటున్నాడు, నేను ఆహారము మాత్రమే దయచేవాడను కాను, చనిపోయినది తిరిగి బ్రతికించువాడను. నీ చచ్చిన స్థితిని తిరిగి బ్రతికిస్తాడు. ఈ విశ్వాసం నేర్పించిన ఆఖరి పాఠం అదే, పునరుద్ధానమును నేర్పించే విశ్వాసం. నువ్వు క్రీస్తుతో పాటు పెట్టబడిన వాడవైతే ఇక నువ్వు జీవించువాడవు నీవు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడనే మాట మనం చదివాం, ఎరిగి ఉన్నాము. కానీ దినదిన పరిస్థితుల్లో సిలువ మోస్తున్నప్పుడు, సిలువ మోసుకుంటూ ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటండి? నేను అడుగుతాను, అన్ని చోట్ల అడుగుతాను సాధారణంగా. ఏం అడుగుతానంటే, ప్రతిదినము నన్ను సిలువ మోసుకుని వెంబడించు అని అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? మోసిన తర్వాత ఏం చేయాలని? ఏం చేయాలి? అదే సిలువ మీద నువ్వు చనిపోవాలి, అంతేనా? చాలామంది అది ఆలోచించరు. రోజు చచ్చిపోవడం అంటే ఎలా? నీ స్వీయానికి నీవు చావాలి, నీ గర్వానికి నీవు చావాలి, నీ అహానికి నీవు చావాలి. నేను అందుకే ఈ ప్రారంభంలో చెప్పాను కదా, దేవుడు దర్శించలేని గనులు ఉన్నారేమో కానీ దేవుడు చేరుకోలేని దీనుడు లేడు. సిలువను మోసి దినదినము ఆ సిలువపై చనిపోయినప్పుడు పునరుద్ధానుడైన యేసు, తిరిగి లేచిన యేసు నీ చనిపోయిన నీ స్థితి నుంచి మరణమొందిన నిన్ను నీ మరణ స్థితిలో విడిచిపెట్టక తిరిగి లేపుతాడు. ఆకలి బాధలు రాసుకున్న ఆ ఇల్లు, ఈ విధంగా రాసుకున్నాను నేను చదువుతాను, నేను రాసుకున్న మాటలే. ఆకలి కథలు రాసుకున్న ఇల్లు కృపా రొట్టెలు తయారయ్యే వంటగది అయ్యిందండి. కన్నీళ్లు నిండిన అదే గది పునరుద్ధాన గదిగా మార్చబడింది. మరణం కోసం ఎదురు చూచిన ఇల్లు జీవము కలిగి సాక్ష్యము కలిగిన ఇల్లుగా మారింది. దేవుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంటి పరిమాణం మారదు కానీ
ఇంటి కథ మారుతుంది. దేవుడు నీ జీవితంలోకి వస్తే రోగం తగ్గుతుంది, స్తోత్రం. బలం వస్తుంది, స్తోత్రం. గొప్ప అద్భుత కార్యాలు, సూచక్రియలు జరుగుతాయి, స్తోత్రం. కానీ అన్నిటికంటే గొప్పగా చెప్పగలిగిన సత్యం ఏంటో తెలుసా? ఆయన నీ కథను మార్చే దేవుడు. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, యేసు నా కన్నులు తెరిచాడు. నేను చెప్పగలను, ఇదే పట్టణంలో పాపం జుర్రుకోవడానికి పరిగెత్తిన కాళ్ళు కలిగిన వాడును నేను. మా తల్లిదండ్రులు సేవకులు. అపవిత్రత కోసం అమ్మాయిల వెంట పరిగెత్తిన పాదములు కలిగిన నన్ను ఎవరు విడిపించారు? తన సిలువలో తన రక్తమును నా కొరకు కార్చిన ఆ రక్షకుడు నా కథను మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా జీవితాన్ని కట్టాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఆయన చేస్తాడు. పునరుద్ధానము కొరకు ఎదురు చూచే విశ్వాసము నీకున్నదా? కొందరు శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి వారున్న స్థితి నుంచి విడిపించబడడానికి ఇష్టపడలేదండి. ఎంత గొప్ప అంటే వాళ్ళ కాళ్ళ నొప్పి ఉందనుకో, పర్లేదు ఎలాగే ఉండిపోని, పరలోకంలో నేను నాట్యం చేస్తాను అనుకుంటున్నాడు వాడు. జోని ఎరిక్సన్ తడా అన్న మాట ఏంటో తెలుసా? అమ్మ, ఆమె స్విమ్ కోసం వెళ్ళి డైవ్ చేసినప్పుడు మెడ కింద నుంచి మొత్తం చచ్చుబడిపోయింది. ఆమె ఎప్పటికీ మీరు యూట్యూబ్లో ఆమె వీడియోస్ చూడొచ్చు. ఆమె ఒక వీల్ చైర్ లాంటి దాంట్లో, అంటే ఆమె నడుపుకోగలిగిన వీల్ చైర్లో కూర్చుని ఆమె అనేక చోట్ల బోధిస్తూ ఉంటుంది. ఆమెను అడిగాడంట ఒక ఇంటర్వ్యూర్ వచ్చి, అమ్మా, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు కదా, సూచక్రియలు చేస్తాడు కదా, నీ జీవితంలో సూచక్రియలు చేసి నిన్ను ఈ చచ్చుబడిపోయిన నీ తనం నుంచి లేపమని ఆయన్ని అడగొచ్చు కదా అని అంటే, ఆమె ఇచ్చిన జవాబు మనందరినీ ప్రశ్నిస్తుంది రాత్రికాలం. ఆమె ఏమందో తెలుసా? నేను నా కాళ్ళను ఈ లోకంలో పొందుకోవడం కంటే పునరుద్ధానము చెందిన దేహముతో ఆ మోకాళ్లతో ఆయన ఎదుట నేను మోకరించాలనుకుంటున్నాను. నా కాళ్ళు ఇప్పుడు నాకు లేకపోయినా పర్లేదు, కానీ ఆయనను ముఖాముఖిగా చూసుకున్నప్పుడు, ఆయన తన పరలోకము నుంచి, సింహాసనము నుంచి నన్ను నమ్మకమైన మంచి దాసుడు అని పిలిచినప్పుడు, ఆ కిరీటము పొందడానికి అనర్హుడిగా నేనున్నాను, తన కృపచేత కరుణించబడ్డాననే సత్యము నేను గ్రహించినప్పుడు, ఆయన ఎదుట మోకాల్లోని ఆయనను మనస్పూర్వకంగా ఆరాధించాలి. నీ విశ్వాసం నిన్ను ఏ వైపుకు నడిపిస్తుందో ఒకసారి ప్రశ్నించుకో. దేవుని నమ్మావని చెప్తున్నావు కదా, దేవుని ఎరిగి ఉన్నానని చెప్తున్నావు కదా, విధేయతకు నిన్ను నడిపిస్తుందా? నీ జీవితంలో ఆయన మీద ప్రతి దినము ఆయన ఇచ్చే దానికోసం ఎదురు చూచే పోషణ వైపు, ఆయన ఇచ్చే గొప్ప కృపల వైపు నీవు ఎదురు చూచేటట్లు నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుందా? నీ విశ్వాసము నీ పరిస్థితుల్లో, నీ దుఃఖ సమయంలో సైతము నా దేవుడు చాలినవాడు అనే గొప్ప గ్రహింపుతో నిన్ను ఆయన వైపు చూచేటట్లు నడిపిస్తుందా? నీ విశ్వాసం పరిస్థితులను బట్టి నడుస్తుందా, లేక దేవుని వాగ్దానాన్ని బట్టి నడుస్తుందా? నీ చేతిలో ఉన్నదాన్ని చూచుకుని పట్టెడు పిండే ఉంది ప్రభా అంటున్నావా, లేక దేవుని చేతిలో ఉన్నదాన్ని బట్టి నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నీ బాణ ఖాళీ అయిపోయిందని ఏడుస్తున్నావా, లేక దేవుడు నింపుతాడని ఎదురు చూస్తున్నావా? దేవుడు నీ దగ్గర ఉన్నదంతా అడగడం లేదు, మొదటిది అడుగుతున్నాడు. నీవు ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసం రొట్టె వరకు మాత్రమేనా, లేకపోతే పునరుద్ధానం వరకు అది నడిపించేదిగా ఉన్నదా? దేవుడు నీ జీవితంలో చేసిన మొదటి అద్భుతాన్ని మాత్రమే గుర్తుంచుకుంటున్నావా, లేకపోతే ఇంకా చేయబోయే అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నావా? నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ఎదుగుతున్నావా, లేకపోతే ఆశీర్వదించే దేవుణ్ణి వెతుకుతున్నావా? ఈ ప్రశ్నలన్నీ మన హృదయంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. నీ విశ్వాసము చివరి గుప్పెడు పింటును పట్టుకునుందా, లేకపోతే దేవుని యొక్క చెదరని వాగ్దానాన్ని పట్టుకునుందా? నేను ఈ మాటను చెప్పి ముగిస్తాను. ఈరోజు దేవుడు నిన్ను ఒకటే అడుగుతున్నాడు. నీ చేతిలో ఎంత ఉన్నది అని కాదు, నీ జీవితం ఎంత విలువైనది అని కాదు, నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉంది అని ఆయన అడుగుతున్నాడు. నీవు నీ పరిస్థితిని నమ్ముతావా, దేవుని నమ్ముతావా? ఈ విశ్వాసము ఆ విధవరాలకి ఆహారము మట్టుకే కాదు, కానీ ఆ విధవరాలకి
తన కుమారుణ్ణి తిరిగి సంపాదించి పెట్టింది. పునరుద్ధానుడైన యేసు శక్తిని ఆమెను ముందే చూచింది. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేస్తాడు. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు కొన్ని నిమిషాలు చూద్దాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు ఇటువంటి విశ్వాసమును మీరు దయచేయండి. విధేయత కలిగించే విశ్వాసము, నిన్ను అన్ని విషయంలో ప్రాధాన్యతగా ఎంచే విశ్వాసము, ప్రతిరోజు పోషణకై నీపై ఆధారపడే విశ్వాసము, దుఃఖములో నిలిచి పోరాడే విశ్వాసము, పునరుద్ధానాన్ని అనుభవించే విశ్వాసము నాకు మీరు దయచేయండి ప్రభువా అని అడుగుదాం. హృదయం తెరుద్దాము, ఆయన వైపు చూద్దాము. దేవా నేను కొన్ని పరిస్థితులకే నేను చెదిరిపోతున్నాను ప్రభువా, చాలా అలసిపోతున్నాను ప్రభువా, నన్ను మీరు కరుణించండి ప్రభువా. నా విశ్వాసాన్ని నీవు పెంచమని దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. నీవు పలకండి ప్రభువా, నీ మాట చొప్పున నేను విధేయత చూపిస్తాను ప్రభువా. విశ్వాసంతో నీ తట్టు నేను చూస్తున్నాను ప్రభువా. పోషణకై కాదు, ప్రోక్షణకై ఎదురు చూస్తున్నాను ప్రభువా. తిండి కోసం కాదు, నా బండి ముందుకు సాగాలని, నా జీవిత నావ ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను ప్రభువా. కేవలం ఆశీర్వాదాల కోసం కాదు, ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడు నాతో ఉంటే నేను ఇంకా కలత చెందక్కర్లేదు, నాకు కలవరము యాంగ్జైటీ అక్కర్లేదనే తీర్మానంతో నీ వైపు చూస్తున్నాను ప్రభువా. నాకు నిన్ను చూచే నేత్రములు దయచేయండి ప్రభువా. విశ్వాసి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ విశ్వాసము నిన్ను ఎటు నడిపిస్తుంది? నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడ, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడ, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా.
పోషకుడు నీవే ప్రభు. ఈ విశ్వాస ప్రయాణంలో మేము అలసిపోయినప్పుడు, మా విశ్వాస జీవితంలో ఎన్నో ప్రశ్నలు మాకు ఎదురవుతున్నప్పుడు సైతము మమ్మల్ని ఎన్నడూ విడువని మా యజమాని, మా పట్ల నీ కరుణను చూపించే మా రక్షక దేవా, నీవు మమ్మల్ని చూచి కరుణించమని అడుగుతున్నాం ప్రభా. ఈ విశ్వాస ప్రయాణంలో మేము తిరగడానికి వీలు లేదు ప్రభా. నాగటి మీద చేయి వేసి వెనుక చూచేవారముగా మేము ఉండడానికి వీలు లేదు ప్రభా. ఓ మా విశ్వాసము మాకు విధేయతను నేర్పించాలి. మా విశ్వాసము మాకు నీవే ప్రాధాన్యతను నేర్పించాలి. నీ అందలి విశ్వాసము మమ్మల్ని ప్రతి క్షణమందు ప్రతి పరిస్థితిలో పోషించాలి. నీ అందలి విశ్వాసము మా దుఃఖములో సైతము మేము నిలవబడే స్థైర్యమును మీరు మాకు దయచేయాలి. నీ యందు విశ్వాసము, పునరుద్ధాన అనుభవమును మీరు మాకు, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు మీరు నేర్పించండి. ఆయన పునరుద్ధానమును, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకునే కృపను మాకు మీరు దయచేయండి ప్రభా. ఓ లార్డ్, మాటల్లో కాదు ప్రభా, కేవలము బయటికి కనబడేటట్లు కాదు ప్రభా. మా దిన జీవితంలో ప్రతి మాటలో, ప్రతి ప్రయాణములో, ప్రయత్నములో నేను యేసునందు విశ్వాసం ఉంచాను, ఆయన నన్ను సిగ్గుపడనివ్వడు అనే జయ జీవితమును మీరు మాకు దయచేయండి. పాపమునకు బానిసలుగా కాక, లోభమునకు దురాత్మ శక్తుల చేత నడిపించబడే వారముగా కాక, నీ అందలి విశ్వాసముతో పునాదులు గల పట్టణం వైపు నడవగలిగిన వారుగా మీరు మమ్మల్ని చేయండి. ఈ భూలోకమందు మా పేరు విన్నా లేకపోయినా పర్లేదు ప్రభువా, మా పేరు ప్రఖ్యాతలు మాకున్నా రాకపోయినా పర్లేదు ప్రభువా, పరలోకము మమ్మల్ని చూచి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలిగిన కృపను మటుకు మాకు మీరు దయచేయండి. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. నువ్వు కృప చూపు వాడవు కదయ్యా, నీ పిల్లలకు కృప చూపు వాడవు కదా ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు వారి జీవితంలో ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, వారి జీవితంలో ఎక్కడైతే కలవరం ఉన్నదో, వారి జీవితంలో ఎక్కడైతే విశ్వాస ధైర్యాన్ని కోల్పోయారో, నీవు జోక్యం చేసుకుని నీవే దేవుడు అని నీవు వారి జీవితంలో కనబరుచుకునండి. తోమాకు కనబరుచుకున్న దేవా, అవిశ్వాస గృహములలో జీవిస్తున్న మాకు నువ్వు సహాయం దయచేయండి. ఆ విధముగా మేము నిన్ను పొందుకున్న వారముగా, మా ఇళ్ళు క్రీస్తు కథ మార్చిన ఇళ్ళుగా, మా గృహములు క్రీస్తు నివాసాలుగా, క్రీస్తు నిలయాలుగా విలసిల్లి అనేకుల్ని క్రీస్తు తట్టు ఆకర్షించగలిగిన గొప్ప దైవాత్మ ప్రేరితమైన సాక్ష్యములు కలిగిన సమూహముగా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మేము నిబంధన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము. మా రాజు మమ్మల్ని విడిచిపెట్టువాడు కాడు అనే తీర్మానమును ప్రతి బిడ్డ హృదయంలో మీరు స్థాపితం చేయండి. ఈ వాక్యమును మా హృదయంలో ముద్రించి ఆశీర్వదించి జవాబులను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ఈ వచనాన్ని పాడదాం. నీవు సెలవీయగా జరుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. స్వరమెత్తి చెప్తాం. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. అందరూ
మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. ఆమేన్. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. బోల్ యేసు మసీకి, బోల్ యేసు మసీకి. ఆయన మన ప్రతి పరిస్థితిలో మనల్ని విడువక నడిపించే దేవుడు. విశ్వాసి, నీ ప్రయాణంలో నీతో ఉంటాడు, నీ మార్గంలో ఆయన తెరుస్తాడు. నిన్ను ఎల్లకాలము పోషించే దేవుడు. ఆయన నిన్ను మరువనివాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.